సార్ వాస్తవానికి నేను ఈ 2 సంవత్సరాలు నేను కొంచెం రాజకీయంగా దూరంగా ఉన్నాను. కాకపోతే ఒకటి నేను చెప్పగలుగుతాను సార్ తెలంగాణ రాష్ట్రం గురించి. ఎవరు ఏ విధంగా అన్నా తీసుకొనివ్వండి. ఆహ్, నేను నేను నాకు బాధ కలిగింది ఏంటి అనంటే, సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది సీనియర్ నాయకులు పనిచేశారు. వాళ్ళలో అనేక మంది తెలంగాణ వాళ్ళు గూడా ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గానివ్వండి, జీవన్ రెడ్డి గారు గానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఉదాహరణకి చాలామంది ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఈ విధంగా అనేక మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ గారు ఈ విధంగా అనేక మంది ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని విపరీతంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తి, అత్యంత తక్కువ రాజకీయం కలిగినటువంటి వ్యక్తి, ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు డబ్బులు లంచం ఇస్తూ బాహాటంగా పట్టుబడినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని అంటే, నేను మాట్లాడకూడదేమో కానీ, నేను పక్క రాష్ట్రం వాడిని కానీ, బట్ నాకైతే చాలా బాధేసిందండి. అంతమంది సీనియర్లను వదులుకొని ఎందుకు వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అయినా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నాకెందుకులే అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. ఎక్కడ నేను అంటే మీకు ఆయన పనితీరు నచ్చట్లేదనే అసలు నేను పట్టించుకోను. బట్ అంటే మీరు చంద్రబాబు గారి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఆయన శిష్యుడే చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1995 నుంచి నేను యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళం. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ అంతకుముందు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ గురించి తెలిసిన వాళ్ళగా తెలుగుదేశం వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయటం అనేది పద్ధతి కాదు కదా. వాళ్ళకున్న ఇబ్బందుల్లో మాట్లాడకపోవచ్చేమో కానీ, మరి మాకు కూడా అలానే ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు అలా ఉంటాయేమో కానీ, బట్ అది కరెక్ట్ కాదేమోనని నాకైతే అనిపించిందండి. నేను మీతో షేర్ చేసుకుంటాను.